సిక్కోల్ నగరాన్ని జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నిర్మిస్తున్న ఫుట్పాత్లు ప్రజలకు ఉపయోగపడడం లేదు. శ్రీకాకుళంలో ప్రధాన మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా ఉడా ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఫుట్పాత్లు నిర్మించారు. సింహద్వారం నుంచి దత్తాత్రేయ ఆలయం వరకు ఫుట్పాత్లు నిర్మించారు. అలాగే పాల్కొండ రోడ్లో 7 రోడ్ల జంక్షన్ నుంచి డే అండ్ నైట్ జంక్షన్ మధ్యలో ఒకవైపు ఫుట్పాత్ నిర్మించారు. నగరంలోని పాల్కొండ రోడ్డు, జీటీ రోడ్డు ప్రాంతాలతో ఇరువైపులా ఫుట్పాత్లు వ్యాపారులు ఆక్రమించుకున్నారు. డ్రైనేజీలపై షాపులకు సంబంధించిన మెట్లు నిర్మించుకుని తమ సొంత జాగిరిగా వినియోగించుకుంటున్నారు. ఉడా సిబ్బంది వాటిని తొలగిస్తున్నా మళ్లీ యథావిధిగా ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఫుట్పాత్లకు వ్యాపారులకు అనుకూలంగా ఉంటున్నాయి తప్ప పాదచారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని స్థానికులు అంటున్నారు. ఉడా అధికారులు ఫుట్పాత్లు నిర్మించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కొంతమంది రాజకీయ నేతలు ఫుట్పాత్లపై షాపులు నిర్మించి చిరు వ్యాపారులకు అద్దెకిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫుట్పాత్లు ఆక్రమణకు గురి కావడంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుంది. దీనివల్ల తరచుగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఫుట్పాత్లు అయితే ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఆక్యుపైడ్గా ఉన్నాయి. అక్కడ షాపులు పెట్టేసి మనుషులు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది. అండ్ మధ్యలో కూడాను మీరు ఇక్కడ దీని ఉండడం వల్ల ఇక్కడ కూడాను మనుషులు నడవడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నుంచి చూసినట్టయితే 1/2 కిలోమీటర్ అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ రోడ్ క్రాస్ చేయడానికి మార్గం అనేది ఉన్నది. మొత్తం ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్ వరకు పెట్రోల్ బంక్ వరకు మొత్తం అంతా కూడాను ఫుట్పాత్ ఎక్కడ కూడాను మనుషులు నడవడానికి అవకాశం అస్సలు లేదు. శ్రీకాకుళం నగరంలో కొన్ని చోట్ల ఫుట్పాత్లపై సరైన ప్లాన్ లేకుండా నిర్మించారు. దీంతో కొంతమంది షాపులకు మెట్లలో ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది అడ్వర్టైజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని చోట్ల ఫుట్పాత్లు నాసిరకంగా నిర్మించడం వల్ల అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. బట్టలు అనేసి బట్టల వ్యాపారంకి ఆ ఫుట్ పార్క్ మీదే ఈ షాపులలో అద్దెలకి ఇస్తున్నారండి, రెంట్లకి. దాని మీద 400కి 500, రోజుకి 400, 500 ఫుట్ పార్క్ మీద ఉన్న వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్నారండి. తీసుకొని ఇలాగ ఈ విధంగా చేస్తున్నారు. మాకు నడ్డానికి అనేది తావు అనేది ఉండడం లేదండి. 2 కోట్ల వ్యయంతో చేసిన రోడ్డు ఇది. ఈ రోడ్డు చేశారు కానీ అది జనాలకు ఉపయోగకరం లేదు.